కోడ్ అనర్హత పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్ను విన్నవించారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదని తెలిపారు. 2024 మార్చిలో వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లాలని చెప్పారు. కానీ తాను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తోందని తెలిపారు దానం నాగేందర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత పిటిషన్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్ను విన్నవించారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదని తెలిపారు. 2024 మార్చిలో వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లాలని చెప్పారు. కానీ తాను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తోందని తెలిపారు దానం నాగేందర్. ఓకే రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ చెప్పండి. నవీన్, మొత్తంగా ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే ఇటు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించారంటూ కూడా ఆ విధమైనటువంటి అంశం ఎంత రసాభాసగా మారింది, ఎంత చర్చనీయాంశంగా మారింది అనేది మనం చూస్తున్నాం. ప్రత్యేకించి దానం నాగేందర్ అంశంలో దానం నాగేందర్ గతంలో కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. నేను కాంగ్రెస్ లో లేను, నేను బీఆర్ఎస్ లో లేను, కాంగ్రెస్ లోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ తో కొనసాగుతున్నాను అనేటువంటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ తాజాగా ఈ రోజు దానం నాగేందర్ అయితే ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. దానిని స్పీకర్ కూడా సబ్మిట్ చేసినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అన్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్లుగా తనకి సమాచారం లేదు, తనకి ఏమాత్రం తెలియదు. కానీ నేను బీఆర్ఎస్ పార్టీని వదిలేసినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందే కానీ నేను మారలేదు, నేను కాంగ్రెస్ తోటి ఏదైనా కానీ ఒక అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో పాల్గొనాల్సినప్పుడు అది పాల్గొన్నానే తప్ప ఏ విధమైనటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాను, తాను కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అనేటువంటి స్థాయిలో ఆయన అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైనా దానం నాగేందర్ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర సంచలనంగా చర్చనీయాంశంగా మారిందన్నట్టుగానే చెప్పాలి నవీన్. ఓకే, థ్యాంక్ యూ తేజ.